2 భాగాలు మనం ఆలోచించాం. మొదటి వారంలో వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే మనం ఇక్కడే ఉండాలి, చెదిరిపోకూడదు అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అయితే దేవుని ఆలోచన ఏంటంటే అంతటను విస్తరించాలి, ఒక చాట ఉండటానికి కాదు. వాళ్ళు ఫలించి అభివృద్ధి భూమిని నిండించాలని ప్రారంభంలో కోరుకున్నారు. ఇక కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి దేవుడు ఏం చేశాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. అంటే సంఘంలోనే పరిమితం అవటానికి వీల్లేదు. గమనించండి, ఇది అన్న మొదటి వారంలో మనం చూసాం. రెండో వారంలో మనిషి ఆలోచన ఏంటంటే పేరు సంపాదించాలి. ఎక్కడెక్కడ సంపాదించాలనుకుంటున్నాడు అంటే తల్లిదండ్రుల దగ్గర, స్కూల్లో, పని దగ్గర, ఆఫీసులో, ఈ విధంగా పేరు కోసం మనిషి ప్రయాసపడుతున్నాడు అన్న ఒక విషయాన్ని మనము ఆలోచించాం రెండో భాగంలో. అయితే జీవగ్రంథంలో పేరు ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం. అక్కడ పేరు సంపాదించలేదు. ఈ పేరు వల్ల మనిషికి ఏముందంటే ముప్పు ఉంది. కొంతమంది పత్రం అయిపోయారు. ఎవరి గురించి చెప్పానంటే హేరోదు. పేరు కోసం, అంటే మనుషుల మెప్పు మన ఆత్మీయ జీవితానికి ముప్పుగా మారిద్దని మనం రెండో వారంలో మనం చూసాం. ఈరోజు ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం, పూర్వపు స్థితి జ్ఞాపకం ఉందా? పూర్వపు స్థితి జ్ఞాపకం ఉందా? గమనించండి, అర్థమైందా? అంటే పూర్వం పాత స్థితి మనిషికి జ్ఞాపకం ఉందా? పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయా అని కూడా పెట్టుకోవచ్చు అనమాట, అర్థం అవ్వాలి అంటే. ఎప్పుడు కూడా ఎందుకు ఈ టైటిల్ పెట్టవలసిన అవసరం వచ్చింది అంటే, కొన్ని లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలలో కొంతమంది పరిస్థితులను నేను ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక స్థితికి రాగానే, అంటే ఒక పరిస్థితి, ఒక స్థితిలో నుండి ఒక స్థితి, అందరికి ఒకే స్థితి ఉండిద్దా? ఉందా? మనం ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నామా? లేదు. మన స్థితి మారిందా లేదా? ఆ మారిపోయిన తర్వాత ఏది గుర్తుండాలి అంటే పాత జ్ఞాపకం ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, ఈడు ఒకప్పుడు తినటానికే లేదు, ఇప్పుడు బాగా సంపాదించేసినాక ఇప్పటికి ఏ స్థితిగా కాని రావట్లా. ఏమంటున్నాడు? స్టోర్ బియ్యమా, ఇదా, ఈ ఇల్లా. అంటే వాడు ఏమైపోతుంది, పరిస్థితి ఏమైపోతుంది? ఒకప్పుడు అక్కడ నుండి వచ్చాడు. ఎక్కడ నుండి? ఆ స్టోర్ బియ్యం దొరకకే నాన్న గడ్డి తిన్నారంటారు కదా, పరిస్థితి. ఒకప్పుడు ఉన్నది పరిస్థితి, తినటానికి జరగని పరిస్థితి. అయితే ఒక స్టేజీ వచ్చేసిన తర్వాత వాడు ఎలా లెవెల్ కొడుతూ ఉంటారంటే వాళ్ళు ఈ పరిస్థితి అంటూ ఉంటుంటే ఎలాగుండేది చెప్పండి. అంటే ఏం మర్చిపోయాడు తను? ఏం మర్చిపోయాడు అంటే పాత స్థితి మర్చిపోయాడు. ఒక స్థితి రంగాలే, అరే ఈ కళ్ళు ఎక్కడికెక్కిని, నెత్తికెక్కిని. అంటే పాత రోజులు ఎప్పుడు కూడా మనము ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఆ స్థితిని మర్చిపోకూడదు. చూడండి పిల్లలారా, బైబిల్ గ్రంథంలో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను, కొంతమంది జీవితాలను మీకు పరిచయం చేస్తాను. వారే ఇశ్రాయేలు ప్రజలు. మరి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారి జీవితాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చింది. అంటే ఆ స్థితి ఎప్పుడు కూడా మనిషికి గుర్తుండాలి. అయితే వాళ్ళకి ఏం గుర్తుందో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? యాకోబు సంతతి. అంటే యాకోబు దగ్గర నుండి వచ్చిన వారిని అందరినీ కూడా ఏమన్నారు? ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు. ఇంకా వారి గురించి కనుక మనం ఆలోచించగలిగితే వాళ్ళకి ఏమి జ్ఞాపకం ఉందో ఒకసారి ఒక మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అంటే, వాళ్ళ స్థితి ఏంటి చెప్పండి, ఇశ్రాయేలు స్థితి ఏంటి చెప్పండి, వాళ్ళ పూర్వ స్థితి ఏంటి అన్నదాన్ని మనం ఆలోచిద్దాం. వాళ్ళు ఏ స్థితిని జ్ఞాపకం ఉంచుకున్నారు ఒకసారి లేఖనాల్లో నుండి చూద్దాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. అందరూ బైబిల్ చేయండి. వీళ్ళు ఏ స్థితిని జ్ఞాపకం పెట్టుకున్నారో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం నుండి చూడండి. లేకపోతే మొదటి నుండి చూడండి.
జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. 4వ వచనం నుండి చూడండి. 4వ వచనం. వారి మధ్య వారి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఐగుప్తు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పూర్వము స్థితి జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితి జ్ఞాపకం చేసుకుంటారు అంటే గమనించండి ప్రియులారా, వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఇక్కడ మనం రౌండ్ చేసుకోవాలన్నమాట. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డను జ్ఞాపకము. అంటే వీళ్ళు ఐగుప్తిలో ఎలా తిన్నారంట? తిన్నారా? ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళు పూర్వస్థితి అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఎలాగుందో ఒకసారి వాళ్ళ పరిస్థితి చూద్దామా? వాళ్ళు ఉచితంగా మేము ఏం తిన్నామంటున్నారు? వాళ్ళు చేపలు తిన్నామంటున్నారు. తర్వాత ఏం చెబుతున్నారు? కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, కూరాకులు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, తెల్లగడ్డలు ఇవన్నీ తిన్నాము. ఎట్లా తిన్నామంటున్నారు? ఉచితంగా తిన్నారు. వాళ్ళు ఉచితంగా తిన్నారా? చూడండి. కొంతమంది పరిస్థితి అంట ఏరు దాటి అది ఏంటి దాన్ని ఏమంటారు? ఆ పడవ చిన్నది ఉంటుంది కదా, తెప్ప అంటారు దాన్ని తగలబెట్టేస్తారంట. అంటే దాటేసిన తర్వాత ఇంక మాకేమీ అవసరం లేదు. అంటే అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తా ఉంటారు? ఏం చేశారు వాళ్ళు? అవసరం తీరిపోయింది. గమనించండి ప్రియులారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎలాగో ఉంది అంటే పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకోమంటే ఏ జ్ఞాపకం వస్తున్నాయి తెలుసు వాళ్ళకి? ఏ జ్ఞాపకం వస్తున్నాయి తెలుసా? ఇంకా ఏం మాట్లాడుతూ మొదలు పెట్టారంటే మేము ఉచితంగా తిన్నామంటున్నారు. ఎలా తిన్నారంట? ఉచితంగా తిన్నాం. ఏమేమి తిన్నామంటే చేపలు, కూరాకులు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ మాకు ఏమవుతున్నాయి? జ్ఞాపకం వస్తాయి. అసలు వాళ్ళు ఐగుప్తిలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఒకసారి నిర్గమాకాండాన్ని చూద్దాం. అంటే పూర్వపు స్థితి ఎప్పుడు కూడా మనిషి జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే వీళ్ళు ఏమి జ్ఞాపకం ఉంచుకుంటున్నారు అంటే అక్కడ తిన్నాము అని చెబుతున్నారు. చూడండి ఎంత అబద్ధాలు ఆడతారు, చూడండి ఎంత అబద్ధం ఆడుతున్నారు చూడండి. ఒక మనిషి ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏం ఆడటం మొదలు పెడుతున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అబద్ధం ఆడటం మొదలు పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. 9వ వచనం నుండి అందరూ తీయండి. ఒకసారి అందరూ తీయగలిగితే వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని గురించి ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దామా? అతడు తన జనులతో ఇట్లా నేను ఇది ఎవరి గురించి అంటే 8వ వచనాన్ని చూడండి. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఐగుప్తికి వచ్చేసారు. ఎందుకు వచ్చారు అంటే కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు అంటే యోసేపు గారు ఉన్నారు. ఇదంతా చరిత్ర. యోసేపు గారు ఉన్నారు. వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళకి ఏమి కొదువు లేకుండా సమృద్ధిని ఇచ్చారు. ఆ సమృద్ధి ఇవ్వటం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగైపోయారంటే విస్తరించారు. చూడండి పిల్లలు వాళ్ళు వృద్ధి పొందారు అనమాట. వృద్ధి పొందిన తర్వాత యోసేపు గారు చనిపోయారు. యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగని ఇంకొక కొత్త రాజు వచ్చేసాడు. ఆ రాజు వచ్చిన తర్వాత అతను ఆలోచిస్తున్న మాటలో చూడండి. అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు యుక్తిగా అంటే ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? వాళ్ళు మనకన్నా మించిపోతున్నారు. వాళ్ళు మించిపోయారంటే మనల్ని తొక్కేస్తారు. ఎవరు ఆలోచిస్తున్నారు? ఐగుప్తి రాజు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కనుక పెరిగారంటే మనల్ని తొక్కేస్తారు. కాబట్టి వాళ్ళని పెరగకుండా మనము చేయాలి. వాళ్ళ గురించి ఏం చేయాలని యుక్తిగా ఆలోచిస్తున్నారంట. యుద్ధం కలుగునప్పుడు కూడా అంటే ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారేమో అని. కాబట్టి
గమనించండి, వారి మీద పెట్టిన భారములలో భారములో వారిని శ్రమ పెట్టుటకు వారిని శ్రమ పెట్టుటకు. వెట్టి పనులు చేయించు గమనించండి, అంటే ఐగుప్తులో వాళ్ళు ఏమన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? జ్ఞాపకం పెట్టుకోండి ఒకసారి. ఏం మాట్లాడారు ఇశ్రాయేలు ప్రజలు? మేము ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు ఇవన్నీ జ్ఞాపకం. ఎట్ట తిన్నానన్నారు? ఐగుప్తులు ఎలా తిన్నానన్నారు? ఉచితంగా తిన్నారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఐగుప్తులో ఉన్న వారి పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తులో వారు బ్రతికిన విధానం ఏంటో తెలుసా? గమనించండి పిల్లరా, ఐగుప్తులో వాళ్ళకున్న పరిస్థితి ఏంటి అంటే చూడండి వాళ్ళ పరిస్థితి. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా. చూడండి ఏం చేపించడానికి? వెట్టి పనులు, ఎన్నో పనులు పెట్టేస్తున్నారు, ఎంతో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. వాళ్ళ పరిస్థితి ఎంతగా భయంకరంగా మారిపోయింది అంటే చూడండి పిల్లరా, చదువుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అయినను పదమూడవ వచ్చినాను చూడండి. ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు ఏం చేశారంట? కఠినంగా సేవ చేశారు. ఐగుప్తీయులు ఏం చేపించారు ఇశ్రాయేలు ప్రజల చేత? కఠినంగా. అసలు ఎంత కష్టపెట్టారంటే మనిషికి జ్ఞాపకం ఉండాలి లేదా? కష్టం జ్ఞాపకం ఉండాలా లేదా? కష్టం జ్ఞాపకం ఉండాలి లేదా? గమనించండి, మనిషి ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. చూడండి, ఒక స్థితికి వచ్చేసిన తర్వాత, అంటే పూర్వ స్థితి ఏంటంటే వాళ్ళ స్థితి ఏంటంటే చాలా కష్టపడుతున్నారు. ఐగుప్తికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఐగుప్తికి వెళ్ళిన ప్రారంభంలో యేసేపు గారు ఉన్నంత కాలం, యేసేపు గారికి తెలిసిన రాజు ఉన్నంత కాలం వాళ్ళ జీవితం బాగుంది. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గమనించండి పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలను ఎలా కష్టపెడుతున్నారో తెలుసా? ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కఠినంగా సేవ చేయించారంట. కఠినంగా సేవ చేయిస్తూ ఉన్నారు వాళ్ళని. చూడండి, ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండిను. వారి ప్రాణం ఏమైపోయింది? అబ్బా, ఎవడు విడిపిస్తారు బాబు. ఇందాక చెప్పాడు కదా, పని చేస్తా ఉంటే అమ్మాయికి ఏం గుర్తుకొచ్చిందంట? పని మీద ఏమొచ్చింది? తీసుకొచ్చింది. ఉద్యోగం మీద ఇవి ఉద్యోగం ఏమవుద్దు, మరలా ఏమనిపించింది? బాబు ఉద్యోగం పోయిందంటే పరిస్థితి ఏంటి? ఈ వ్యాపారం వద్దు, ఏమొద్దు. కొన్నిసార్లు ఏం జరిగింది కొన్ని పరిస్థితుల్లో, ఈ వ్యాపారం వద్దు, ఈ పని వద్దు, ఈ ఉద్యోగం అనిపించిందా లేదా? ప్రతి ఒక్కళ్ళకి విసుగొచ్చిందా లేదా? వీళ్ళకి కూడా విసుగొచ్చింది. దేనికో తెలుసా? బాబు వీళ్ళు చేపించే పనికి విసుగొచ్చేసేసి వాళ్ళ ప్రాణమునికి ఏమొచ్చింది? విసిగించిరి. కొంతమంది మేస్తులు పనులు చేపిస్తుంటారు, పగలంతా మెలకుండా ఉంటారు. సాయంకాలం ఇక్కడికి జూలు దురుపుతారు, లెగిసి వదిలిస్తారు, ఇంకా లేచి ఏయ్ అంటారు. సాయంకాలానికే వస్తారు మేస్త్రి. గమనించండి, పగలంతా మేము చేసేసి వెళ్ళిపోయే టయానికి ఎవరు దిగుతారు? ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టుగా దిగుతారు. దిగి ఇది వేసేయండి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఉండిద్ది. ఎక్కడి నుండి మండిద్ది అంటారు? ఎక్కడి నుండి వచ్చింది కోపం? అరికాల నుండి. ఈడేంట్రా బాబు, వెళ్ళిపోయే టయానికి ఈడేంట్రా ఇట్ట తగలడ్డాడేంట్రా బాబు, ఇప్పుడు ఇది చేయమంటాడు, ఇప్పుడు ఇది చేయమంటున్నాడు. ఎక్కడైపోయింది? వచ్చిందా లేదా కోపం? అయిపోయేటానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంక విసుకొచ్చిందా లేదా? అవసరమైతే మనసులో మనం ఇక్కడే ఉంటాం, వెళ్ళిపోయి చితక్ కొట్టినట్టు ఉండిద్ది. మనం ఇక్కడే ఉంటాం. మన మనసు వెళ్ళి వాడిని ఏం చేసింది? తెగదిట్టిద్ది, కొట్టిద్ది. అంటే విసుకొచ్చిందా లేదంటే విసుకొచ్చింది. ఏమనంటే ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా ఎలాగుందో తెలుసా పిల్లరా? ఏ విధంగా ఉందో తెలుసా? వాళ్ళని కఠినంగా పని చేపించారు, కఠినంగా పని చేపిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు ఏమొచ్చిందో తెలుసా? విసుగొచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఏం జ్ఞాపకం రావాలి? పూర్వంలో మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంతగా పని చేయించారు మనల్ని.
ఏమేం పని చేయించారు అంటున్నాడు వాళ్ళ చేత కఠినంగా జిగట మట్టి పనిలోను ఏ పని అంట? మట్టి పని చేయించారు. ఎవరి చేత? ఇజ్రాయెల్ ప్రజల చేత మట్టి పని చేయించారు. ఇంకా చూడండి, ఇటుకల పనిలోను పొలము చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. అంటే మట్టి పని చేశారు, ఇటుకలో పని చేశారు, పొలంలో అన్ని పనులు చేపించారు. ఇప్పుడు ఈ తర్వాత దేవుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పరిస్థితులను చూసి దేవుడు ప్రేమించి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని విడిపించడానికి ఎవరు పంపించాడు? మోషే గారు పంపించాడు. గమనించండి, వారి పరిస్థితుల్లో నుండి విడిపించడానికి మోషే గారిని పంపించాడు. మోషే గారు పంపించిన తర్వాత ఆ మోషే గారు వాళ్ళని ఐగుప్తి బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఐగుప్తి దాటిన తర్వాత ఏమైనా పని చేసినట్టుగా కనపడిద్దా? ఏమైనా పని చేసినట్టుగా కనపడిద్దా అంటే ఏమి పని చేసినట్టుగా ఉండదో. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే తినటం, ప్రయాణం చేయటం. గమనించండి, కష్టపడి ఇక్కడ ఏం చేశారు? భోజనాన్ని తిన్నారు, కఠినంగా పని చేయించారంట. కానీ ఏమంటున్నారంటే ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ స్థితి గుర్తుకు రావట్లేదంటే ఆ పరిస్థితి జ్ఞాపకం రావట్లేదు వీళ్ళకి. మరి ఏం జ్ఞాపకం వస్తుందంటే మేము ఉచితంగా తిన్నాం. చూడండి, ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేము ఉచితంగా తిన్నాం, ఉచితంగా పెట్టారు వాళ్ళు, ఉచితంగా కూర్చోబెట్టి పెట్టారు వాళ్ళు, ఏ పని చేయకుండా పెట్టారు వాళ్ళు అంటే లేదు వాళ్ళని కష్టపెట్టారంట, వారి ప్రాణాలు తీసుకొచ్చినాయి. అంటే చూడండి, అంత పరిస్థితి జ్ఞాపకం ఉండాలా లేదా? చెప్పండి, తలకాయల పైకి ఎత్తండి. ఉండాలా లేదా? పరిస్థితులు జ్ఞాపకం ఉండాలా లేదా? కానీ ఆ పరిస్థితులు జ్ఞాపకం లేవు, ఆ కష్టపడిన స్థితి జ్ఞాపకం లేదు. చూడండి, ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ స్థితిని ఎప్పుడు కూడా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి లేదా? ఆ పరిస్థితులు జ్ఞాపకం ఉండాలా లేదా? ఆ పూర్వత స్థితి జ్ఞాపకం ఉండాలా లేదా? నేను ఎప్పుడండి ఇదేం డ్రెస్ అండి, మేము వేసిన డ్రెస్ ఏంటంటే వేరు, గోసులు పెట్టుకొని తిరిగాం, చినిగిపోతే కుట్టుకొని తిరిగాం లేదా? గోసులు అంటే ఇప్పుడు కాదు, పాతోళ్ళు గోసులు పెట్టుకున్నారు, మనం చెట్టీలు వేసుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ప్యాంట్లు ఎప్పుడు ప్యాంట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? నాకు ప్యాంట్ నేను ఎప్పుడు వేసుకున్నాను తెలుసా? నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చి నేర్చుకుంటున్నాను? ప్యాంట్ వేసుకునే వాటికి 16 సంవత్సరాలు వచ్చింది. 16 సంవత్సరాలకి అప్పుడు దాకా నిక్కర్ల మీద తిరిగా. ఇప్పుడు ప్యాంట్లు పిల్లలకి, చిన్న పిల్లలకి ఏమి వేస్తున్నాను చెప్పండి? జీన్స్, కార్గో, కోటు. ఏ కోటు అది? చలికోట. ఈడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కోట్ అంటే మోడీ కోట్, రైమన్ కోటు. ఎవరికి? పిల్లలకి. మనం వేసుకున్నాం చెప్పండి, పెద్దలు మనమే వేసుకున్నాం. 16 ఏళ్ళు అండి. నాకు గుర్తుంది, దగ్గర 16 ఒకటి కొనుక్కోవాలంటే పక్కన వాళ్ళు ఇస్తే ఎంత మురిసిపోయేవాళ్ళం. ఎవరన్నా ఇస్తే అది తెచ్చుకొని ఎంత ఇదిగా ఉన్నాం అంటే ఆ స్థితి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ పరిస్థితులు గుర్తుండాలి ఎప్పుడు. ఆ తిన్న చద్దన్నము ఎవరైనా ఒక్క ముద్ద పెడితే ఆ ఆకలి తీరటానికి కొన్నిసార్లు ఆకలైనప్పుడు ఇంట్లో అన్నం లేనప్పుడు ఆ మంచినీళ్ళు తాగటానికి తాగితే ఎక్కడ కడుపులు నొప్పి వచ్చిందని అది తాగలేక కారం నోట్లు వేసుకొని ఆ మంటను తట్టుకోలేక మంచినీళ్ళు తాగిన రోజులు చాలా ఉన్నాయి. అన్నం చద్ది పడిపోయి ఇది నీరు వస్తూ ఉంటుంటే పిండుకొని తిన్న రోజులు చాలా ఉన్నాయా లేవా? వస్తున్నాయా లేవా? ఒకసారి కొంచెం చల్లబడిపోతే ఇవాళ బాగా తీసి అన్నం తీసి ఈ కూర తీసి ఇది నేను తిన్నాం, అది నేను తిన్నాం. ఈరోజు పిల్లలు ఎలా చెబుతున్నారంటే నాకు ఈ కూర ఇష్టం ఉండదు, నాకు ఈ ఫుడ్ ఇష్టం ఉండదు. మరి ఏమి ఇష్టం? గమనించండి, పిల్లలకి ఆ పరిస్థితులను కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం. నీకన్నా హీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో ఎంతో మంది ఉంటున్నారు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు ప్రజల జీవితం అయితే ఆలోచించడం పిల్లరా, వాళ్ళు పడిన కష్టం గుర్తుకు రావట్లేదు, కానీ వారికి ఏమి గుర్తుకు వస్తాయి అంటే ఇవే గుర్తుకు వస్తాయి.
చూడండి పిల్లరా, వారిని నడిపించిన విధానం ఎలాగ నడిపించాడో తెలుసా మోషే గారు? ఏ విధంగా నడిపించాడో తెలుసా? అరణ్యంలో వాళ్ళని నడిపిస్తున్నప్పుడు పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళకి మన్నాను కురిపిస్తూ ఆహారాన్ని అందిస్తూ, గమనించండి, వాళ్ళు అడిగినప్పుడు పూనేరు పిట్టలను ఇస్తూ, గమనించండి, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసింది? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళ బట్ట మాయలేదు, చెప్పులు అరగలేదు. ఇదేంటండి? మనం ఎన్ని మారుతాం చెప్పండి సంవత్సరానికి? ఎన్ని జతలు చెప్పులు అవుతాయి చెప్పండి? ఎన్ని జతలు అవుతాయి? 2-3 జతలు. కుమార్గాళ్ళు అంటాడికైతే 6 జతలు అవుతాయి. గమనించండి, వాళ్ళు 40 సంవత్సరాలకి వాళ్ళ చెప్పులు కూడా ఏమవ్వాల? అరగల. మరి సంవత్సరానికి ఎన్ని జతలు కావాలి మనకి బట్టలు? సంవత్సరానికి ఇప్పుడు ఏదన్నా పెళ్లిగానే ఏమన్నా వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, ఈ చీర కాదు ఇంకో చీరది, ఇది ఉండే కదా, ఇది ఇంకో చీర ఉంది కానీ కాదు అది కట్టుకున్నాను ఇంకో చీర ఉందా, ఇది ఈ డ్రెస్ సరిపోతుంది, ఇది కాదు ఇంకో డ్రెస్సు. బీరు అని ఎన్నో ఉంటాయి, అయినా కళ్ళు ఆగుతాయా? తృప్తి ఉండిద్దా? కాదు. ఆ చీర కట్టుకొని కొత్త చీర కట్టుకొని వెళ్ళాలి. ఎక్కడికి? ఫంక్షన్కి. గమనించండి, బీరు అని ఎన్నో బట్టలు ఉన్నా ఏం సరిపోట్ల, తృప్తి ఉంటుందా? గమనించండి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అయితే గమనించండి, వాళ్ళ బట్ట మాయలేదు, వాళ్ళ చెప్పులు అట్లా. దేవుడు ఎంతగా నడిపించాడు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని నడిపించాడు అంటే గమనించండి పిల్లరా, పగలు ఏమొస్తుంది వాళ్ళకి? పగలు ఏమొస్తుంది? మేఘస్తంభం. రాత్రి ఎడారిలో ఎలాగుంటుందో తెలుసా? పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా? ఎడారిలో గమనించండి, మనకి జనవరి వచ్చినప్పుడు 31వ లైన్ దాకా ఒక రకంగా ఉండిద్ది. 31వ లైన్ దాకా ఒక రకంగా. 31వ లైన్ దాటిన తర్వాత ఎలాగుండిద్ది తెలుసా? ఉడతా ఉంటుంది, పెరిగిది చలి. ఎందుకు? అదంతా కూడా ఎడారి, అదంతా కూడా పొలాలు. అక్కడికి రాగానే కూలిగా పెరిగిద్ది. ఇంకా ఇశ్రాయేలు ప్రజల జీవితం చూడండి పిల్లరా, రాత్రి వస్తే చలి, పగలొస్తే ఎండ. ఆ ఎండలో నుండి తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? గుర్తుకు వస్తుందా వాళ్ళకి జ్ఞాపకం వస్తుందా? అంటే వాళ్ళ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే దాన్ని గుర్తు పెట్టుకోవట్లా. గమనించండి, ఆ పరిస్థితులు గుర్తుకు రావట్లేదు, ఆ పరిస్థితులు ఒకసారి ఆలోచించడం మొదలు పెట్టలేదు. అయిపోయింది కదా పరిస్థితి. దేవుడు ప్రేమించి బయటికి తీసుకొచ్చాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మన్నాను కురిపిస్తూ వాళ్ళకి అనేకమైనవి ఇస్తూ కష్టపడకుండానే చేస్తూ ఉంటుంటే వాళ్ళకి మాత్రము ఏం గుర్తుకు రావట్లా? దేవుడు చేసిన ప్రతి మేలు గుర్తుకు రావట్లా. వాళ్ళకి దాహవనంగా ఏం చేశాడు? గమనించండి, మన ఇంట్లో 4-5 వచ్చారనుకోండి, వచ్చి మంచినీళ్ళు అడిగారు అనుకోండి, ఒక 10 మంది వచ్చి మంచినీళ్ళు అడిగారు, అయిపోయినాయండి, మేమే కొనుక్కుంటున్నాం 10 రూపాయలు డబ్బా. ఇంకా లాంగ్ ప్రదేశంలో అనుకో కొంతమంది డబ్బాలు పట్టుకొని వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి మా ఇంట్లో కొన్ని ఉన్నాయి అనుకోండి, లేవు నీళ్ళు లేవు. ఎంతమంది వస్తున్నారు? మనం నీళ్ళు ఇవ్వటానికి. కానీ దేవుడు చూడండి, వాళ్ళని అరణ్యములో బండలో నుండి ఏమిచ్చాడు? ఇవి జ్ఞాపకం రావట్లేదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అది జ్ఞాపకం రావట్లేదా? ఆకాశము నుండి దేవదూతల ఆహారం మన్నాన్ని కురిపించాడు, అది జ్ఞాపకం రావట్లేదా? పూనేరు పిట్టలను ఇచ్చాడు, అది జ్ఞాపకం రావట్లేదా? కాదండి, మాకు ఏం జ్ఞాపకం రావట్లేదు. ఏం జ్ఞాపకం వస్తుంది? అక్కడే అది జ్ఞాపకం వస్తుంది. మనిషి చూడండి పరిస్థితి, పూర్వంలో మన స్థితిని జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళ జీవితాల్లో ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకోవట్లా. అయిపోయిన తర్వాత మర్చిపోకూడదు. వీళ్ళైతే మర్చిపోయారు, వీరైతే మర్చిపోయారు. మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సరగటం మొదలు పెడతారు. ఎవరి మీద? దేవుని మీద. మరలా వెళ్దాం ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండంలోకి వెళ్తే అక్కడ మాట్లాడుతున్న మాటను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, సరగటం మొదలు పెట్టే వాటికి వాళ్ళందరినీ లేపి పడేసాడు. చూడండి ఒకసారి మన సంఖ్యాకాండంలోకి వెళ్ళి 11వ అధ్యాయము
5వ వచనం నుండి చూద్దాం. ఐగుప్తులు మేము ఉచితంగా, వీళ్ళు ఉచితంగా తిన్నారా కష్టపడి తిన్నారా చెప్పండి? ఎలా తిన్నారు వీళ్ళు? చెమటోర్చి. ఏందిరా బాబు ఈ గోళ, ఏందిరా బాబు ఈ పరిస్థితులు అని చెప్పి కష్టపడి తిన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఉచితంగా తిన్నామండి. అబద్ధం ఆడుతున్నారండి ఎవరో, అబద్ధం ఆడుతున్నారు. మనం కూడా చూడండి చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వాలా? మనం కూడా ఎలా ఉన్నాం చెప్పండి? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన పరిస్థితిని బట్టి, ఈ అన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఇంకా నమ్మకంగా వెళ్ళాలా లేదా? అయిపోయిన తర్వాత, పరిస్థితి అయిపోయిన తర్వాత ఇంకా ఏం గుర్తుకురావు, ఆ పరిస్థితులు గుర్తురావు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? కళ్ళు ఎదురుగా ఉండవంట, నెత్తిలో ఉంటాయంట. చూడండి మాట్లాడుతున్నమాట. మేము ఐగుప్తులు ఉచితంగా తినిన చేపలను, గేరాకులు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నది. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిను, నోరు సైదప్పింది అంటున్నారు. ఈ మన్నా కాక మరేమీ లేదు. ఈ మన్నా కాక మా కన్ను లేదంటే మరి ఏమీ లేదు. ఇదంతా చెప్పుకుంటూ వస్తారు వీళ్ళందరూ. ఈ విధంగా సరిగే వాటికి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళకి మాంసం పెట్టేస్తాడు. ఏం పెడతాడు? మాంసం పెడతాడు. ఎలా పెడతాడు తెలుసా? మనం ఎంత తీసుకొస్తాం మన ఇంట్లో? మనం నలుగురు అంతా చెప్పండి. మీరు ఎన్ని కేజీలు తెస్తారు? నలుగురు వచ్చారు మీ ఇంటికి, ఎంత తెస్తారు? బాగా పెట్టాలి వాళ్ళకి. ఎంత పెడతారు? 2 కేజీలు 3 కేజీలు. అక్కడ ఎంతమంది ఉన్నారు జనాభా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు తెలుసు జనాభా సంఖ్య ఎంత? వాళ్ళ కాలు బలంగానే 6 లక్షలు. మొత్తం చిన్నల మొదలు, చిన్నల నుంచి వృద్ధుల కానించి మొత్తం అందరిని లెక్కేస్తే సుమారుగా 20 లక్షల మంది. సుమారుగా 20 లక్షల మంది. 20 లక్షల మందికి ఫుడ్ పెట్టాలంటే మన మీటింగ్లో ఎంతమందికి పెడతాం? అమ్మో ఇంతమంది వచ్చారు, ఇంతమందికి పెట్టాలి. మన ఇంట్లో కృతజ్ఞత కూడుకొని ఒక 100 మంది వస్తారండి అంటే 100 మందికి అమ్మో దేవుడు ఎంతమంది పెట్టాడు? సుమారుగా 20 లక్షల మందికి ఏం పెట్టాడు తెలుసా? మాంసం పెట్టాడు పిల్లలు. ఎలా పెట్టాడు తెలుసా? మనం పెడితే ఒక ముక్క వేస్తాం. ఈడేంట బాబు ఒక ముక్క వేసాడు. కొంతమంది అయితే సిగ్గు లేకుండా ఒక ముక్క, ఇంకో ముక్క, ఏంది ఒక ముక్క పిలిచి ఇడ్రా. మనం కూడా కొన్ని మనుషులు కూర్చొని మటన్ పెడుతున్నారు అనుకో, మటన్ పెడుతున్నారు అనుకోండి. లేకపోతే నాటుకోడి పెడుతున్నారు, మటన్ దాకా దగ్గరికి నాటుకోడి పెడుతున్నారు అనుకోండి. మామూలు వాటికి ఏముండేది? కక్కుర్తి ఎక్కువ. అదే కనుక కొంచెం ఫుడ్, మంచి ఫుడ్ పెడుతున్నారు అనుకోండి, కొంచెం ముక్క వాడు కొంచెం చూడండి. వాళ్ళు ఏం చేస్తారు? అందుకని ఇళ్లలో మనల్ని పెట్టుకోరు. ఎవరు పెడతారు? బయట నుంచి పిలిపించుకుంటారు. వాడు అనుకోండి అంతే, వాడు మొహం కూడా సీరియస్గా పెడతాడు. ఇప్పుడు వాడికి వెయ్యాలంటే ఎవరు రావాలి? ఆ ఫంక్షన్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు రావాలి. వాడు వచ్చేసి మా వాళ్ళయ్యా అంటే అప్పుడు వాళ్ళు ఎత్తారు. లేదంటే ఎట్లా అంటారు? లేదు అని వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎలా పెట్టాడు చూడండి. ఏ విధంగా పెట్టాడు అంటే వాళ్ళకి గమనించండి ప్రియులారా, వాళ్ళు ముక్కులో నుండి వచ్చేంత వరకు. అంటే ఎలా పెట్టాడు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని చెబుతాం. వెళ్దాం, దీన్ని చెబుతాను. కొన్ని పథ్యాలు చెబుతాడు, అవునా కదా? డాక్టర్లు ఏం చెబుతూ ఉంటారు? కొన్ని పథ్యాలు చెబుతారు. ఈ తినొద్దు, ఇది తినొద్దు, ఇది పెట్టద్దు, జాగ్రత్తగా ఉండండి. అదే డాక్టరు కొన్నిసార్లు ఒక మాట చెబుతాడు, వాళ్ళు ఏదడిగితే అది పెట్టేయండి అంటాడు. ఆ మాట అన్నారంటే ఏంటి? ఆ మాట అన్నారంటే ఏంటి? వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఫుడ్ అంతా పెట్టేయండి. షుగర్ ఉంది కదండి, తినచ్చా తీపి అంటే పెట్టేయండి. షుగర్ ఉన్నా పెట్టాలి, ఆ పెట్టే. మాంసం తినకూడదు, ఆ పెట్టేసే, ఏం కాదు, అయిపోయింది పరిస్థితి. వాళ్ళు ఏది అడిగితే అన్నాడు అంటే ఏంటి పరిస్థితి? అయిపోయింది, జెండాకి వాళ్ళ పరిస్థితి అది. గమనించండి. అంటే వాళ్ళు డాక్టర్ గారు ఏది అడిగితే అది పెట్టండి అంటే ఇంక అయిపోయింది పరిస్థితి, అవునా కదా? వీళ్ళకి కూడా పరిస్థితి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు ఆ విధంగా కొనుక్కుంటూ ఉంటుంటే పెట్టాడు పిల్లలు. ఎలా పెట్టాడో తెలుసా? ఏ విధంగా పెట్టాడో తెలుసా? బ్యావ్ అంటే ముక్కులో నుండి కూడా ఏ వాసన వస్తుందో తెలుసా? మొక్కుల వాసన.
చూడండి ఆ మాట ఉందండి. ఒక నెల దినముల వచ్చిన కూడా చెప్తాను. 20 వచ్చిన 11వ అధ్యాయం 20 వచ్చిన. ఒక నెల దినముల వరకు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. దానిని తిందురు. ఎన్ని రోజులు పెట్టాడు తెలుసా? ఇదంతా మీరు చదవండి, నేను మొత్తం చెప్పట్లా. అక్కడ వాళ్ళకి పూనేరు పెట్టలు కురిపించేసి వాళ్ళు తెచ్చుకోవటం ఎంతకాలం పెట్టారు. మనం ఎంతకాలం పెడతాం? ఇంటికి వచ్చారంటే చుట్టాలు మొదలు పెడతాం. దేంతో మొదలు పెడతాం? చికెన్, మటన్, ఫిష్ వీటితో మొదలు పెడతాం. రెండో రోజుకి ఏమైపోయింది? వచ్చేసింది, గుడ్డుల దగ్గరికి వచ్చింది. కోడి దగ్గర నుండి ఎక్కడికి వచ్చింది? దాని గుడ్డు దగ్గరికి వచ్చింది. ఆ గుడ్డు కాస్త కొంత ఏమైంది? మూడో రోజుకి ఏదో పప్పు చారు అయింది. ఆ తర్వాత ఏం మారిపోయింది? పచ్చడో కారం వేస్తాం. నేను ఎన్ని రోజులు పెట్టాడు దేవుడు? నెల రోజులు పెట్టాడు. నెల రోజులు ఏ విధంగా పెట్టాడు తెలుసా? ముందు అది వాసన వస్తుంది. ఎక్కడ నిండి వస్తుంది? ముక్కులో నుండి. పరిస్థితులు చూడండి. అంటే ఎంతగా పెట్టాడు అంటే గమనించండి ప్రియులారా, ఇవేం గుర్తుకు రావట్లేదంటే ఈ గుర్తుకు రావు. ఆ పరిస్థితులు ఏంటి? ఉచితంగా దేవుడు ఆ విధంగా మనిషిని పోషిస్తూ ఉంటుంటే వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంటే ఆ జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? కడుపు నిండా పెట్టాడు. పెట్టి ఏం చేశాడు తెలుసా? లేపేశాడు. అట్లా లేపేసేసాడు. ఎందుకంటే మనిషికి పూర్వపు స్థితి ఏముండాలి? వాళ్ళకి జ్ఞాపకం ఉండాలి. వాళ్ళకి అది జ్ఞాపకం లేదు, కానీ ఆ తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, ఆ దోసకాయలు ఇవే జ్ఞాపకం వస్తుంది. మరలా దానికి తోడు ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడతాం మొదలు పెడుతున్నారు. అంటే పూర్వపు స్థితి మనిషికి ఏముండాలి? జ్ఞాపకం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోకపోతే వాళ్ళకి కావాలి అంటే అన్నిటిని ఇస్తున్నాడా లేదా? అన్నిటిని పెడుతున్నాడా లేదా? వాళ్ళ పరిస్థితి మాకు అయ్యలేవు ఈ లేవు అని సరిగే పాటికి కడుపు నిండా పెట్టాడు, వేసి పడేసాడు. అంతే. మనిషికి ఒక స్థితి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గతము మర్చిపోకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది జీవితాన్ని కూడా మనం ఆలోచిద్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఉజ్జియా అని. ఎవరు? ఉజ్జియా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో కొన్ని విషయాలు మనం చూద్దాం పిల్లలు. ఉజ్జియా గురించి కనుక మనం చూడగలిగితే సార్ చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం. అంబులనేమి ఇతని పరిస్థితి అంతా కూడా చెబుతాం, వినండి. నేను క్లుప్తంగా చెప్పేస్తాను, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఇతని పరిస్థితి ఏంటంటే దేవుడి కొరకు నమ్మకంగా ముందుకు అడుగులు వేసినప్పుడు ఆయన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళాడు. ఇట్లా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. దేవుడు అతనికి సహాయం చేశాడు. ఇట్లా అదే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం, చదవండి. మరియు అతడు అంబులనేమి ఈయన ఏం చేస్తున్నాడంటే అన్నిటిని దేవుడు అతనికి అన్నిటినీ ఇచ్చేసేసాడు. ఉజ్జియా గురించి మనం 26వ అధ్యాయం నుండి చూడగలిగి చాలా విషయాలు ఉంటాయి. అయితే నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చదివిస్తాను. దుర్గములో బురుజుల్లో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన అతని కీర్తి. ఎవరు ఇతనంటే ఉజ్జియా. ఎవరు ఇతను? ఉజ్జియా. ఇతను ఏం చేశాడు అంటే అతడు స్థిరపడే వరకు మనిషి చూడండి, గమనించండి, స్థిరపడే వరకు అతనికి ఇంకా తిరుగులేదు అనుకున్నంత వరకు ఏం చేస్తారు? ఎవరిని ఆశ్రయిస్తారు? అంటారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఈరోజు చూడండి, చాలా మంది జీవితం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళని దూరంగా వ్యాపింపజేస్తాడు, వాళ్ళని విస్తరింపజేస్తారు, వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెడుతూ ఉంటారు. చూడండి అతని పరిస్థితి ఎలాగుందంటే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన. ఎలా కలిగిందంట? ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. అంటే దేవుడు అతని ఎవరు ఇచ్చేది? ఇదంతా కూడా ఎవరు ఇచ్చేది? దేవుడే.
దేవుడే ఇచ్చేది. ఇచ్చిన తర్వాత అతని పరిస్థితి చూడండి, అయితే అతడు 16 వచ్చిన అందరూ కూడా అండర్లైన్ చేయండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించి ఏమొచ్చేస్తుంది? ఏమొచ్చేస్తుంది? గర్వం. గమనించండి, గర్వం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. గమనించండి, ఒక స్థితి రాగానే మనిషికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఒక స్థితి రాగానే ఏమొచ్చిందంటే ఆ పరిస్థితులు గుర్తుకు రావట్లేదు. మరి ఒకప్పుడు నా పరిస్థితి ఏమీ లేదు కదా, ఈ ఏమీ లేని పరిస్థితుల్లో నుండి నా జీవితాన్ని ఇంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు కదా. నా జీవితం ఒకప్పుడు పాడైపోయిన జీవితంలో నుండి నన్ను ఇంతగా దేవుడు నన్ను హెచ్చించినప్పుడు దేవుడికి ఎంత నమ్మకంగా ఉండాలి ప్రియులారా? ఉండాలా లేదా? చెప్పండి, తలకాయల పైకి ఎత్తండి. ఉండాలా లేదా? ఉండాలి. ఉజ్జియా అయితే ఏమొచ్చేస్తున్నాడు? గర్వం. నాశనానికి ముందు ఏం నడిచింది? అహంకారమైన మనసు నడిచింది అన్నమాట. జీవితం ఎలాగుందంటే చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై ఆ, యెహోవా మందిరములో ప్రవేశించి ఉమ్, తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయక గమనించండి. అంటే మనసును గర్వించి ఎవరు చేయాలి కార్యక్రమం? ఎవరు చేయాలి? ధూపం వేసేది ఎవరు? యాజకులు. ఒక స్థితికి వచ్చిన తర్వాత నువ్వు చేసే నేను చూసుకుంటా. గమనించండి, ఒక్క పని ఎవరు చేయాలి? ఒక్క చేయాలి. గాడిది పని గాడి చేయాలి. కుక్క పని గాడి చేసింది ఒకసారి, తెలుసుగా మీకు, చెప్పాను. మళ్ళా రిపీట్ చేయండి. యజమానుడికి దొంగలు పడినప్పుడు ఏం చేస్తుంది? కుక్కతో మాట్లాడుతుంది గాడిద. అను అంటే నెలకొండ ఉన్నది. నెలకొండ ఉన్న తర్వాత ఇదేం చేసింది? నా యజమానుడికి నేను న్యాయం చేస్తానని చెప్పి అరవటం మొదలుపెట్టింది. అరవటం మొదలుపెట్టినాక ఏం చేశారు? వచ్చి దీనికి చిన్నది అరక్క అని చెప్పేసి పొడిచాడు. దేన్ని? గాడిదని. అది కుక్క అడిగితే అది వెళ్ళే టైంకి అరిచింది, పట్టుకున్నారు. ఇప్పుడు కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, రాజు పని రాజు చేయాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఎవరు పని చేస్తున్నాడు? యాజకుడి పని. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మనసులు గర్వం. నేనేమన్నా తక్కువ అండి. ఈరోజు ఇలాంటి పరిస్థితి కొంతమందికి వచ్చింది, చిద్దలేదు. కొన్ని సంఘాల్లో కొంతమందికి వచ్చింది. ఎలాంటి ఉజ్జియా లాంటి గర్వం వచ్చింది. నేనేమన్నా తక్కువ అనుకుంటున్నానండి. నేను పాటలు పాడగలను, నేను వాక్యం చెప్పగలను, నేను సెట్టింగ్ చేయగలను. వచ్చిందా లేదా? ఉండిందా లేదా మనసులో? నేను దేంట్లో తక్కువ? నేను అన్నీ చేయగలను. గమనించండి, ఎంత నేర్చుకునే కొలది అంత ఓదిగా ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడో తెలుసా? పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తే ఇతను పాత జీవితాన్ని మర్చిపోయి మనసులో గర్వం వచ్చి ఏం చేస్తున్నాడంటే ధూపం వేయడానికి వెళ్ళాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా దేవుడు? సహాయం చేసిన దేవుడు పాత దాన్ని కనుక జ్ఞాపకం చేసుకోకపోతే లేపేస్తాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అంటే, ఒక స్థితి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోకపోతే గర్వించి కనుక గర్వంగా కనుక ముందుకు అడుగులు వేయటం మొదలు పెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? కుష్టు తెచ్చాడు వెంటనే. చదవండి, మాట చదవండి. ఉజ్జియా ధూపం వేటికై రౌతు కోపం వచ్చింది. పక్కన వాళ్ళ చేతి, ఒరే బాబు నువ్వు చేతురు బాబు, నువ్వు చెయ్యకూడదురా అరే అని ఉండలేదండి. ఏమన్నట్టు? రాజా చేయకూడదు, రాజా 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 బతిని అనుకుని ఉంటాడు. నువ్వు చెబుతాను నా ఇష్టం. అదే జరిగి ఉండేది. కోపం వచ్చింది, పక్కన అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరి మీద కోపం చూపుతున్నాడంట? యాజకుల మీద. ఏమొస్తుంది ఇతనికి? కోపం వస్తుంది. ధూపవర్తం వేటికై ప్రతిష్ఠ. చదవండి. యెహోవా మందిరములో అతడి నొసట ఏమొచ్చింది? కుష్టు రోగం వచ్చింది. కుష్టు రోగం వచ్చింది. 19వ వచనంలో గమనించండి. ఈరోజు నీ స్థితిని దేవుడు ప్రేమించి హెచ్చించినప్పుడు ఎంత నమ్మకంగా నువ్వు ముందుకెళ్ళిపోవాలి. ఇంకా లెక్క చేయకుండా తిరిగామనుకోండి, లెక్క చేయకుండా ముందుకు అడుగులు వేసామనుకోండి,
గమనించండి, కొంతమంది చెబుతూనే ఉంటారు, చెబుతారు లేదా? కొంతమంది బండిని అటేసి ఇటేసి పోతా ఉంటే చెబుతారు లేదా, ఊరు బాబు జాగ్రత్తకి వెళ్ళరా, చిన్నగా వెళ్ళురా, ఆ విధంగా వెళ్ళామంటే పట్టా అనుకో కాళ్ళు చేతులు విరుగుతాయిరా అని చెబుతారు లేదా? చాలా మంది చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు చెబితే నేను నా బండి నా ఇష్టం, నేను బాగునెత్తానని పోయావు అనుకో, పడ్డ తర్వాత తెలిసింది. ఎప్పుడు తెలిసింది? కింద పడ్డ తర్వాత కాళ్ళు చేతులు ఎట్టేసుకొని ఒక కాలు పైకి కడతారు, బయటికి వెళ్ళటానికి ఏమీ లేకుండా కింద ఒక డబ్బా పెడతారు. అప్పుడు ఉండిద్ది పరిస్థితి. ఆహా, అప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? ఇంకెప్పుడు నేను ఫాస్ట్ వెళ్ళకూడదు అంటాడు, అనుకుంటాడు లేదా? ఇంకెప్పుడు నేను కింద పడేసి తోలకూడదు అనుకుంటాడు. కానీ మనిషి కుక్క తోక వంకర అన్నట్టు దాన్ని ఎంత తీయాలనుకున్నా కుదిరితే తర్వాత వాడు ఏమవుతాడు? మరలా కొంతకాలానికి మెల్లిగా వెళ్తాడు, కొంతకాలం బాగుపడగా మెల్లిగా వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? మరలా లేవుతాడు. అప్పుడు 2 కాళ్ళు పెడతారు పైన. గమనించండి, పరిస్థితులు ఎవరు చేయవలసిన పరిస్థితి అంటే ఇతనికి ఏమీ జ్ఞాపకం రావట్లేదంటే పాత స్థితి జ్ఞాపకం రాక ఎవరి మీద కోపడుతున్నాడు తెలుసా? యాజకుల మీద కోపడుతున్నాడు. అందుకని ఏమొచ్చిందో నొచ్చట? కుష్టి వచ్చింది. గమనించండి, ఇట్లా కొంతమంది మనతో హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, కొంతమంది మన గురించి చెబుతూ ఉన్నప్పుడు మనం ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. దేవుడు వారిని ప్రేరేపించి, ఇదిగో నీ స్థితిని, దేవుడు ఈ స్థితిని ఇచ్చాడు కదా, ఇంకా నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి లేదా? దేవుడు నీకు ఒక కీర్తినిచ్చాడు. ఒకప్పుడు నీకేమీ లేదు, నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు, నీ జీవితాన్ని చూసి నిన్ను పక్కకి నెట్టేస్తున్నారు. ఒకప్పుడు నీ పరిస్థితులు చూసి అందరూ ఎలాగున్నారంటే తక్కువగా నిన్ను చూశారు. అయితే దేవుడు నిన్ను హెచ్చించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి నీ కీర్తి దూరంగా వ్యాపిస్తూ ఉంది. నువ్వంటే గౌరవిస్తున్నారు. ఎక్కడ లేని బంధువులు ఎప్పుడు వస్తారో తెలుసా? ఎప్పుడు వస్తారో చెప్పండి? మన స్థితి ఏం బాగానప్పుడు వచ్చి ఆదరిస్తారా? మనకు ఆరోగ్యం బాగాక, పరిస్థితులు బాగాక ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు ఉంటారా? లేదు. ఎప్పుడు వస్తారో తెలుసా? మన స్థితి ఒక స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు భలే కలుపుకుంటారు. అన్నా వదినా, అమ్మా, అసలు చూడండి, అప్పుడు వరుసలన్నీ వస్తాయి. ఎందుకో తెలుసా? ఒక స్థితి వచ్చిన తర్వాత, అప్పుడు ఆ స్థితి వచ్చిన తర్వాత మనం పాతది గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒక మాట చూడండి, ఆ మాట గురించి కూడా మాట్లాడతాడు. ఎవరు ఇచ్చారు ఆ స్థితి గురించి ఒక మాట మాట్లాడుతుంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, మరలా వచ్చేద్దామండి, త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ వచనాన్ని. మరియు దేవుడు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి ఎలాగొస్తుందంట? దేవుని యొక్క ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలి. ఈ స్థితిలో మేము ఉన్నామంటే దేవుడేనండి. ఈ స్థితిలో మేము నిలబడ్డామంటే దేవుడేనండి. ఈ స్థితి లేకపోతే దేవుడే. మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే అని దేవుడిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అనుకున్నారు? ఒక స్థితి రంగాలే దేవుని సన్నిధి, దేవుని కార్యక్రమాలు ఏమైపోతాయి? మర్చిపోతారు లేదా? ఒక స్థితి రాగానే ఇంకా దేవుడు గుర్తుకు రావట్లా. ఎవరికి? ఎవరు గుర్తు రావట్లా? దేవుడు గుర్తుకు రావట్లా. ఈరోజు చూడండి, చాలా మంది వాళ్ళ అవసరాల్లో ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుడు ఎవరు? ఆపద మొక్కులవాడు. ఆపద రంగానే ప్రభు సహాయం చేయండి ఈ పరిస్థితులు రంగా దేవుడు తదాస్తు అంటాడు. దేవుడు వెంటనే ఆ పరిస్థితుల్లో నుండి విడిపిస్తాడు. ఆ పరిస్థితుల్లో నుండి విడిపింపబడిన తర్వాత రావాలి లేదా దేవుడి దగ్గరికి రావాలి లేదా? కానీ దేవుడి దగ్గరికి రావటం మానేస్తాడు. ఏమొచ్చింది తెలుసా? గర్వం వచ్చింది. చర్చికి రండి, నేను రాబా, నాకు కుదరదా, ఆ పని ఉంది, ఏది నన్ను విసుగుతానా ఎలా మాట్లాడాను? గమనించండి. అయితే నీకు ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ స్థితిని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. చూడండి, ఆ పదాన్ని చదవండి. ఆ పదాన్ని కనుక మనం 19వ వచనాన్ని చూడగలిగితే, 19వ వచనంలో కింద వచ్చినాను, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగ చేసిన
అతనికి ఆ స్థితి గమనించండి. ఎప్పుడు కూడా ఆ స్థితి ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగింది. నేను ఈ విధంగా ఉన్నానంటే దేవుడే. దేవుడు లేకపోతే మా జీవితాలు ఏంటండి, మా పరిస్థితి ఏంటండి? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? కానీ ఆ స్థితిలోకి వెళ్ళిపోయేవాడికి వచ్చి ఏం చేశాడు? అతని కీర్తి దూరంగా వ్యాపించిందంట. ఎక్కడున్నారు ఇప్పుడు చూడండి, మన స్థితిలోకి రాగానే ఫోన్లు వస్తాయి, ఇంటికి వస్తారు, చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు. వీళ్ళు ఏం గుర్తు పెట్టుకుంటారు? పాత ఇవన్నీ మర్చిపోతారు. పాత స్నేహితుల్ని చూడండి, ఒక స్థితిలోకి వెళ్ళిపోగానే ఎవరు మర్చిపోతారు? పాత వాళ్ళకి పలకరెత్తారా? లేని వాళ్ళకి పలకరెత్తారా? లేదు, మర్చిపోయింది. ఏ స్టేజ్ ఎత్తుక్కుంటారు తెలుసా? వాళ్ళకి ఎవరైతే బాగా సంపాదించుకుని ఒక స్థితిలో ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్, వాళ్ళతోనే స్థితి. కానీ ఆ పాత స్థితిలో నీకు సహాయం చేసిన వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళు, అవన్నీ గుర్తుండాలా లేదా? గమనించండి. నిన్ను నడిపించిన వ్యక్తులు అవన్నీ గుర్తుండాలా లేదా? గుర్తుండాలి. కానీ ఆ స్థితి మారిపోయింది. గమనించండి, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒక స్థితిలోకి వెళ్ళినప్పటికీ మనల్ని నడిపించడం. అందుకనే నేను ముఖ్యంగా పెద్ద పెద్ద మీటింగులో ఏం చేస్తూ ఉంటానంటే, బాగా జనాలు వచ్చినప్పుడు నా స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఈ స్థితిలో నేను నిలబడ్డానంటే నన్ను నా దేవుడు, మొట్టమొదటిగా దేవాది దేవుడు, ఆ తర్వాత నన్ను నడిపించిన 4 వ్యక్తులు ఉన్నారు. వారిని ఖచ్చితంగా పరిచయం చేస్తాను. ఎందుకో తెలుసా? నేను నిలబడ్డానంటే దేవుడు వాళ్ళని ప్రేరేపించి నన్ను ప్రోత్సహించారు. కాబట్టి ఆ 4 వ్యక్తుల గురించి ఖచ్చితంగా నేను ప్రజెంటేషన్ చేస్తాను. ఎక్కడ చేస్తాను తెలుసా? 2-3 ఉన్న చాట కాదు. కొంతమంది నడిపించిన వ్యక్తులు చెప్పుకోవాలంటే చెప్పరు, దాచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరు చెబితే నా పేరు ఎక్కడ డౌన్ అయిపోయిందని కొంతమంది చెప్పరు. కానీ తెలియజేయాలి మనం నడిపించిన వ్యక్తి. గమనించండి, ఎంతమంది గురించి మనం తెలుసుకున్నాం? ఒక ఇశ్రాయేలు ప్రజల స్థితి, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఉజ్జియా స్థితికి మనం తెలుసుకున్నాం. ఇంకొకరి స్థితి చూసుకొని ఉన్న విషయాలు ప్రభు చిత్తం అయితే మరొక కొన్ని విషయాలు వచ్చే వారం మనం ఆలోచిద్దాం. చూద్దాం త్వరగా. ఇదే ద్వితీయోపదేశ కాండములో దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం పిల్లలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనే ఇక్కడ మరొక వ్యక్తి కనబడతాడు. ఇందాక ఎవరి గురించి చూసాం? ఉజ్జియా గురించి చూసాం కదా. ఇతని పేరు హిజ్కియా. ఇతని పేరేంటి? హిజ్కియా. ఇతని పరిస్థితి ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు, దేవతా స్తంభాలని. ఇతని గురించి ఆ రాజుల్లో ఏమని మాట్లాడారు అంటే, ఇతడు తన పితృడైన దావీదు చొప్పున ఇతను నడుచుకున్నాడంటే, దావీదు గారు దేవుని కొరకు నమ్మకంగా నడుచుకున్నాడు. అలాంటి పదాన్ని వినియోగించాడు ఇతని గురించి. అయితే ఇతనికి ఏమొచ్చింది తెలుసా? రోగం వచ్చింది. ఏమొచ్చింది? ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? రోగం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తారు? డాక్టర్లు ఏమంటారు చెప్పండి? రోగం వచ్చినప్పుడు ఏమంటారు? ఏం చెబుతారండి డాక్టర్లు? ఏం చెబుతారు? మా వంతుగా మేము ప్రయత్నం చేసాం, తర్వాత చేయగలిగింది ఏమి దేవుడి మీద ఆధారపడింది. అంతే మాట్లాడతారు లేదా? తలకాయ పైకెత్తండి, ఒకసారి నా వైపు చూడండి. కొన్ని పరిస్థితుల్లో డాక్టర్లు ఏం చెబుతారు అంటే, మా వంతుగా మీరు ఎంత డబ్బు పెట్టినా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత దేవుడి మీద మీరు ఆధారపడమంటారు. ఈయన జీవితంలో కూడా ఒక రోగం వచ్చిందండి. ఆ రోగం వచ్చినప్పుడు చూడండి, ఆయన ప్రార్థన చేశాడండి. చూడండి, రోగం రంగాన్ని మనం కూడా ఏం చేస్తాం? రోగం వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, నేను కరోనా వచ్చినప్పుడు అయితే అంటే మామూలుగానే ప్రార్థన చేశాను. వీళ్ళతోనే నిజం చెబుతున్నాను. రవణ వీళ్ళు ఉన్నారు, ఒకటే చెప్పాను, బాబర్తను ఒకటే చెప్పాను. ఒకవేళ పోయానంటే నా గురించి ఏడవద్దు, పోతే నా గురించి ఏడవద్దు, వచ్చానంటే దేవుని పని చేస్తాను. ఇదే మాట చెప్పాను. ఇదేనా చెప్పింది? పోయానంటే ఏం చేయొద్దు అన్నాను? ఏడవద్దు అన్నాను. గమనించండి, తీర్మానం తీసుకున్నప్పుడు ప్రభు పరిచయంలో వెళ్తాను ప్రభు. ఇతను కూడా చూడండి, అతనికి ఏమొచ్చిందో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం చూసి మళ్ళీ అక్కడికి వద్దాం. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? 38వ అధ్యాయం మొదటి వచనంలో ఇంకా అక్కడ ఒక మాటను చదివేసి త్వరగా ముందుకు వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమల్లో నీవు మరణమవుచున్నావు,
చక్కబెట్టుకొనుమని. ఏం చెప్పాడు అంటే నీ ఇల్లుని చక్కబెట్టుకో. చక్కబెట్టుకొనుమని. హిజ్కియాకు ఏమొచ్చింది? మరణకరము రోగం కలవుగా. ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదురుకు వచ్చి నీవు మరణం వచ్చున్నావు, బ్రతకు బ్రతకు ఏమన్నాడు? ఇంకా నువ్వు బ్రతకు, అయిపోయింది. గమనించండి, బ్రతకు అనేప్పటికీ అతను ఏం చేస్తున్నాడు? యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ఎవరు ఎవరు చెప్పింది బ్రతకు అని? ఎవరు చెప్పారు? దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడాడు. బ్రతకు అని చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థవంతుడునై యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, లేపేస్తున్నా నిన్ను అని చెప్పాడు. చెప్పేపాటికి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా, నేను ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే వెంటనే ఏం చేశాడు దేవుడు? చూడండి, ఎవరైనా నలిగిపోతూ ఉన్నప్పుడు, ఎవరైనా పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు మనమైతే వీడికి జరగాల్సిందే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన మాట వినలా, ఎన్నిసార్లు చెప్పినా వీడు రాలా, మీకు జరగాల్సింది మనం అయితే అంటాం. కానీ మానవులుగానండి మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వెంటనే ప్రభు చూపించాడు. వెంటనే ప్రభు చూపించాడు. వెంటనే హిజ్కియాకు మరలా చెప్పేసి వెళుతున్న ప్రవక్తిని ఆపి, ఇదిగో మరలా వెళ్ళి ఇదిగో నీకు 15 సంవత్సరాలు ఏమిచ్చాడు? ఎంతకాలం ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ ఇచ్చినప్పుడు ఎలాగున్నది చెప్పండి? ఎలాగున్నది చెప్పండి? గుర్తుండా లేదా? ఒరి బాబు, నేను ఎప్పుడో పోయేవాడిని, ఆ రోగంతో చచ్చిపోవాల్సిన వాడిని. దేవుణ్ణి అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినప్పుడు గుర్తుండాలా లేదా? చెప్పండి ప్రియులారా, గుర్తుండాలా లేదా చెప్పండి? ఆ రోగంతో చచ్చిపోవాల్సిన వ్యక్తిని బ్రతికించినప్పుడు అది గుర్తుండాలా లేదా? గుర్తుండాలా లేదా? అయితే హిజ్కియా పరిస్థితి ఎలాగ మారిపోయిందో తెలుసా? ఏ విధంగా మారిపోయిందో తెలుసా? కొంతకాలానికి ఆయన పరిస్థితి మారిపోయింది ప్రియులారా. అప్పుడు అనుకుంటాడు, దేవుడు కూడా ఏమనుకుంటాడు? అబ్బా, అనవసరంగా ఇచ్చాను ఇది ఆయుష్, అనవసరంగా ఈయన బ్రతికించాను. చూడండి, చాలా మంది చూడండి, దేవుడు చాలా మంది రోగం రంగాలే వెంటనే ఏం చేస్తారు? దేవుడా అంటారు. అనుభవంగానే దేవుడు మనం అందరం కూడా వెళ్ళి ఏం చేస్తాం? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం ఇస్తాడు? ఆయుష్ ఇస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎలాగ ఉండాలి? అప్పుడు మనకు ప్రార్థన చేస్తాడు. ఇంకా నేను దేవుడేనండి. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ఆ రోగంలో బెడ్లో ఉన్నప్పుడు ఇంకా దేవుడేనండి, నేను దేవుడిని విడిచిపెట్టానండి, నేను ఆదివారం ఆరాధనకు వస్తానండి, ఎక్కడైనా ప్రార్థనలు ఉంటే చెప్పండి, నేను బాప్టిజం తీసుకుంటానని అంటాను. తర్వాత ఆ కొంచెం కాలు గీలు బాగుపడింది అనుకోండి, ఆ రోగం పోయింది అనుకోండి, ఆ తర్వాత గుర్తుకొస్తాడా? మళ్ళీ ముందు కొడతాడు. మరలా ఏమవుతాడు? ఇంక మరలా రాడు. పిలిచినా అంటే నాకు కుదరట్లేదు, నాకు బిజీ. చూడండి, అంటే పూర్వపు స్థితి జ్ఞాపకం వస్తుందంటే హిజ్కియా జ్ఞాపకం రావట్లా. ఆ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఏ విధంగా ఉన్నాడంటే దేవునికి కోపం పుట్టించే విధంగా మారిపోయాడు పిల్లరా. దేవుడు విడిచిపెట్టేశాడు. చూడండి, ఇప్పుడు చూద్దాం దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 32 రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. అయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో చూద్దాం. 32వ అధ్యాయము 25వ వచనం నుండి చూడండి. 25వ వచనం. అయితే హిజ్కియా ఇతని పరిస్థితి కూడా ఏంటి? మనసులో ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది. నువ్వు చెబితే నేను అన్నట్టుగా, నాకు ఇష్టం ఉంటే వస్తాను, కుదిరితే వస్తాను, లేకపోతే రానుపో. ఏమొచ్చేస్తుంది చూడండి. నాశనానికి ముందు ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? నోట్లో నుండి ఎలాగ వస్తాయి తెలుసా? దేవుని పరిచయం, నేను రాబా కుదరా అలా మాట్లాడతారండి గట్టిగట్టిగా. అదేందుకు అని పరిచర్యనంగా ఏమొచ్చింది అంటే కోపం వచ్చింది. కుదరా కోపం వచ్చింది. హిజ్కియా జీవితం చూడండి, 15 సంవత్సరాలు ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వగానే హిజ్కియాకి ఏమొచ్చేసింది? ఒక స్థితి రాగానే
ఒక స్థితి రంగంలో మనిషి గుర్తుకు పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే పూర్వంలో నా పరిస్థితి ఏంటి, దేవుడు ప్రేమించి ఆ పరిస్థితుల్లో మరణం అవుతానన్న స్థితిలో నుండి నన్ను బ్రతికించాడు కదా, ఆ బ్రతికించినప్పుడు ఎలాగ ముందుకు అడుగులు వేయాలి పిల్లలు. ఈ అధ్యాయంతో కూడా చదవండి, చాలా విషయాలు చదువుతుంటాడు. త్వరగా చదవండి. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి కోపము రాగా, ఇదంతా చదువుకుంట వస్తా ఉంటాడు. కిందకి చదువుతామండి, క్రిందకి చదివితే ఇదంతా కూడా ఇచ్చేసాడు. చదువుకుంటా 27 వచ్చిన హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతను కలిగిన అతడు వెండి బంగారములు రత్న సువర్ణములను ఇవన్నీ చెప్పుకుంటా వస్తాడు. చెప్పుకుంటా వచ్చేపటికి చివరికి ఒక మాట మాట్లాడు. అతనిని శోధించి అతని హృదయంలోని దేవుడు అతన్ని విడిచిపెట్టిన. ఎవరు విడిచిపెట్టారు? దేవుడు అతన్ని ఏం చేశాడంట? విడిచిపెట్టేసేసాడు. గమనించండి. అంటే దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఇష్టానుసారంగా మనసును గర్వించి దేవుని కొరకు బ్రతకకుండా ఇచ్చిన పరిస్థితిని అది జ్ఞాపకం చేసుకోవడం బ్రతికితే ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. అందుకనే పూర్వపు స్థితిని మనం ఏం చేయాలి? జ్ఞాపకము ఉంచుకోవాలి. పాత స్థితిని మర్చిపోకూడదు. ఈరోజు మనం నిలబడ్డాము అంటే ఇదిగో ఆ పాత స్థితిలో ఎంతమంది మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నామండి. దేవుడు కృప చూపించి అవకాశానికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? తన కొరకు బ్రతకాలి, తన కొరకు ముందుకు అడుగులు వేయాలి అని దేవుడు ప్రేమించి అవకాశాన్ని ఇచ్చాడు. పిల్లలు అయితే ఇతను మనసును గర్వించాడు. చూడండి, ఆ రోజైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినమ్మటి ఏం చేశాడు? ఆయుష్ ఎంతకాలం ఇచ్చాడు? ఆయుష్ 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 15 సంవత్సరాలు ఇచ్చినప్పుడు వెళ్ళాలా లేదా? నమ్మకంగా ముందుకు అడుగులు వేయాలా లేదా? అడుగులు వేయలేదు. ఇష్టానుసారంగా మనసులో గర్వం వచ్చేసి ఇష్టాన్ని బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టేశాడు. ఆలోచించండి పిల్లలు. ఈరోజు నీ పూర్వపు స్థితిని ఒకసారి జ్ఞాపకం వస్తుందా? నీ పూర్వపు స్థితి జ్ఞాపకం వస్తుందా? కొత్త నిబంధనలో ఒక వ్యక్తి గురించి అలా పరిచయం చేసేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆయనే అపోస్తుడైన పౌలు గారు. ఆయన స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు పిల్లలు. ఆయన స్థితిని ఎప్పుడు మర్చిపోవాలి. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో ఆ స్థితిని, ఆ మాట చెప్పేసి మిగతా విషయం మనం తర్వాత చూద్దాం. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన పూర్వ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. పూర్వము నా పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు బాబు. పూర్వ స్థితి మర్చిపోవట్లా. పూర్వంలో నేను భయంకరంగా ఉండేవాడిని, కానీ ఈ స్థితిలో దేవుడు ప్రేమించి కృపనిచ్చి నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని నన్ను బలపరచుకునేది నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను ఎలాగున్నాను అంటున్నాడు. ఎలాగున్నాడు పౌలు గారు? కృతజ్ఞతగా ఉన్నారు. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారు? కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. అయిపోయిన తర్వాత ఏముందిలే మాకు అక్కడ బాగుంది మా పరిస్థితి అంటున్నారు. అక్కడ కష్టం గుర్తుకు రావట్లే వాళ్ళకి, వాళ్ళు పెట్టిన మొర గుర్తుకు రావట్లే వాళ్ళకి. చూడండి, ఉజ్జియా చూడగలిగితే ఆయనకి అతని కీర్తి దూరంగా వ్యాపించింది. దేవుడు ఆశ్చర్యకరంగా అతనికి సహాయం చేశాడు, ఒక స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత అతను కూడా ఏమైపోయాడు? మనసున గర్వించిపోయాడు. మనము హిజ్కియా గురించి చూడంగానే అతను ఇదిగో నిన్ను లేపేస్తున్నాడు దేవుడు అని చెప్పగానే వెంటనే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగల దేవుడు ఎంతకాలం ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాల, ముందుకు అడుగులు వేయాలా? కొన్నింటిని విడిచిపెట్టుకుని ముందుకు అడుగులు వేయాలి. కానీ తర్వాత ఏమైపోయాడు అంటే అతను మనసున
గర్వించాడు. ఇతను కూడా మనసును గర్వించాడు. గమనించండి, నాశనానికి ముందేమో నడిచింది గర్వం. గర్వం గర్వం ఎవరి మాట లెక్క చేయరు. దేవుడు అంటే ఇంకా కోపాలు వస్తూ ఉంటాయి. అయితే అతన్ని కూడా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అయితే పౌలు గారు మాట్లాడతాడు, నేను కృతజ్ఞుడిగా ఉన్నానయ్యా. కృతజ్ఞుడిగా ఉన్నాడంట ఆయన. చూడండి, పూర్వం నేను దోషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. మన ప్రభు అయిన క్రీస్తుకు ఎలాగ ఉండాలి? మనం కృతజ్ఞులుగా ఉండాలా లేదా? పౌలు గారు అంటున్నాడు, కృతజ్ఞుడిగా ఉన్నాను అంటే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞులుగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, వారి జీవితాలు ఏమైపోయాయి అంటే ఆ స్థితి రంగాలనే మర్చిపోయారు, దేవుడిని విడిచిపెట్టేశారు. కాబట్టి వాళ్ళని ఏం చేశారు? దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, నాశనం చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? యుగాంతమందున మనకి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. వాళ్ళ స్థితిని అంతటిని మన కళ్ళకు ముందుకు ఎందుకు తీసుకొచ్చాడంటే బుద్ధి కలగటానికి తీసుకొచ్చాడు. ఏం పర్లేదు అనుకొని బ్రతుకుతుంటే ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. వాళ్ళ జీవితాన్ని మనం ముందుకు మరలా తీసుకొచ్చాడంటే ఒకసారి మనం కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? మన స్థితిని ఒకసారి చూసుకొని ఆ స్థితిని బట్టి దేవుడిని ఏం చేయాలి? మహిమపరచుకుంటూ ముందుకు అడుగులు వేయాలి. మరిన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే మరిన్ని విషయాలు వచ్చే వారం దీని గురించే మనం కొనసాగాలి. వచ్చే వారం మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకోండి. సకలాశీర్వచనములకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి పూర్వపు స్థితి జ్ఞాపకం ఉందా అనే ఒక విషయాన్ని తీసుకొని కొన్ని విషయాలు మీ ప్రియులతో పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అందరం బట్టి మీకు వందనాలు, స్తోత్రం అవుతుంది. అవును తండ్రి, మాకు ఇచ్చిన స్థితిని ఎన్నడూ కూడా మేము మర్చిపోక మీరు ఇచ్చిన స్థితిని బట్టి తండ్రి మిమ్మల్ని మహిమపరచగలిగిన కృప మీరు దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలు తండ్రి మీరు ఇచ్చిన స్థితిని మర్చిపోయే తండ్రి దేవా వాళ్ళు బ్రతికారు. ఉజ్జియా మీరు ఇచ్చిన స్థితిని మర్చిపోయాడు తండ్రి. హిజ్కియా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయాడు తండ్రి. దేవా పౌలు గారు అయితే మీరు ఇచ్చిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతగా ఉండాలి. మా జీవితాల్లో కూడా మీరు చేసిన ప్రతి మేలు మర్చిపోక మీకు కృతజ్ఞులుగా ముందుకు అడుగులు వేయటానికి మీరే సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని మీకే తెలియజేసి ఎంతమంది అయితే తండ్రి ఈ మాటను నొచ్చుకొనక హృదయంలో విశ్వసించి తండ్రి హృదయంలో చేర్చుకొని ముందుకు అడుగులు వేయబోతున్నారు. అందరినీ మీరు స్థిరపరచండి, బలపరచండి, ముందుకు నడిపించమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మధ్యలో ఉన్న సహోదరులు శౌర్య వచ్చి